ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడున్నారు? ఆయన నిర్మించుకుంటున్న గ్రాఫిక్స్ మాయాజాల భ్రమరావతిలో ఉన్నారా? లేదా హైదరాబాద్లో నిజాం నవాబుల ప్యాలెస్లను తలదన్నేలా కట్టించుకున్న ఇంద్రభవనంలో ఉన్నారా? అసలు దేశంలోనే ఉన్నారా? లేకపోతే ఇతర దేశాలకు వెళ్లారా? అలా వెళ్తే ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నట్టు? అక్కడికి ఎప్పుడు వెళ్లారు? ఎందుకు వెళ్లారు? ఇలాంటి అనేక ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్నాయి. చంద్రబాబు కనబడడం లేదు. అవును, మీరు వింటున్నది నిజమే. గత శనివారం నుంచి ఆయన ఎవ్వరికీ కనిపించడం లేదు. ఎక్కడున్నారో కూడా ఎవ్వరికీ తెలియటం లేదు. చివరికి ఆయన కార్యాలయ సిబ్బందికి కూడా చంద్రబాబు గురించిన సమాచారం లేదు. అమరావతి కరకట్ట మీద ఉన్న నివాసం ఖాళీగా కనిపిస్తోంది. హైదరాబాద్ ప్యాలెస్లో ఉన్నట్టు అలికిడి కూడా లేదు. మరి ఆయన ఎక్కడున్నట్టు? జనానికి ఎందుకు కనబడడం లేదు? చంద్రబాబే కాదు, ఆయన కుమారుడు లోకేష్ కూడా కనబడడం లేదు. లోకేష్ అయితే అంతకుముందు 4-5 రోజుల నుంచే కనిపించడం లేదు. మొత్తం ఫ్యామిలీ ఉన్న పరంగా అదృశ్యమయ్యారు. వారంతా ఎటు వెళ్లారో అర్థం కాక రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక ముఖ్యమంత్రి తమ రాష్ట్ర ప్రజలకు కనిపించకుండా పోవటం అంటే అదో పెద్ద వార్తే. విదేశీ పర్యటనలకు వెళ్తే సహజంగానే సమాచారాన్ని ముందుగానే ప్రకటిస్తారు. ఫలానా పని మీద ఫలానా దేశానికి సీఎం వెళ్తున్నారని ప్రకటిస్తారు. ఆ మేరకు ప్రభుత్వం నుంచి జీవోలు కూడా విడుదలవుతాయి. కానీ ప్రస్తుతం శనివారం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు కనబడకపోయినా సరే ఎవ్వరూ స్పందించడం లేదు. ఎవరో ఒక సామాన్య వ్యక్తి ఉన్నట్టుండి కనబడకుండా పోతేనే ఏమైందా అని అందరూ ఆరా తీస్తారు. మరి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎటో వెళ్ళిపోతే ఆ రాష్ట్ర ప్రజలకు ఆందోళన ఉండటం సహజమే. దీనిపై సమాధానం చెప్పాలని విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఎందుకింత దాపరికంగా వ్యవహరిస్తున్నారని అడుగుతున్నా. ఎక్కడికి వెళుతున్నారో చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు చెప్పటం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళుతున్నారని మీడియా ద్వారా ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కిన విమానం పశ్చిమ దిశగా వెళ్లాల్సింది పోయి తూర్పు దిశగా వెళ్ళింది. దారి మళ్ళిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు, బాలి వెళ్ళిందని కొందరు, జపాన్ వెళ్ళిందని కొందరు, ఇలా పలు రకాలుగా అనధికార సమాచారాల్ని ఫెయిలర్స్ని మీడియాలో వదిలేరు. అక్కడే ఇప్పుడు మాకు సమస్య వచ్చింది. అనధికారికంగా చంద్రబాబు నాయుడు సింగపూర్కి ద్వితీయ పౌరసత్వం కలిగి ఉన్నాడు. సింగపూర్ అంటే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నగరం. సింగపూర్ కూడా ఆయన ఇష్టపడుతుంది, ఆయన సింగపూర్ని ఇష్టపడతాడు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వెళ్ళాలని సార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి పదే వెళుతూ ఉంటాడు. ఆయనకి సింగపూర్ అంటే ఇష్టం. ఆ ఇష్టము ఆర్థికపరమైన ఇష్టము, డీల్స్ పరంగా ఇష్టం, రాజకీయంగా 4 శతాబ్దాలుగా చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం, శ్రమ అంతా కూడా సింగపూర్లోనే ఉంది. లండన్ వెళ్తున్నానని చెప్పి సడన్గా అక్కడికి ఎందుకు వెళ్ళారు? అసలు వెళ్ళారా? సింగపూర్లోనే ఉన్నారా? ఇవన్నీ అనుమానాలు. చంద్రబాబు విదేశాలకు వెళ్లారని, అందుకే కనబడటం లేదని పచ్చ పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. ఏ దేశానికి వెళ్లారో చెప్పాలని ప్రశ్న వేస్తే మాత్రం దానికి వారి నుంచి సరైన సమాధానమే రావటం లేదు. మొదట్లో లండన్ వెళ్లారని అందరూ భావించారు. కానీ మరింత లోతుగా పరిశోధిస్తే చంద్రబాబు లండన్ కూడా వెళ్లలేదేమోనన్న అనుమానం కలుగుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరేదో దేశంలో అత్యంత రహస్యంగా ఆయన పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచడం మీదనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. గత మంగళవారం చంద్రబాబు అమరావతి కరకట్ట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తన సతీమణితో కలిసి విదేశాలకు వెళ్లారని సమాచారం. సాధారణంగా సీఎం గాని, మంత్రులు గాని లేదా ఇతర ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. సీఎం స్థాయి వ్యక్తి అధికారిక పర్యటన కాకపోయినా తన వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా అందుకు సంబంధించిన జీవోలు జారీ అవుతాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటన అంటే భద్రతా ఏర్పాట్లు చాలా ఉంటాయి కాబట్టి అందుకోసమైనా వివరాలు వెల్లడిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం జీవోలను బయట పెట్టకుండా విదేశీ పర్యటనకు వెళ్లారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. చంద్రబాబు పర్యటనని ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నిస్తోంది. పోనీ రాష్ట్ర ప్రయోజనాల పని మీద వెళ్ళుంటే ఏం ప్రయోజనాల కోసం వెళ్ళాడు? ఎజెండా ఏమిటి? ఒకవేళ ఎజెండా ప్రిపేర్ అయ్యి ఉంటే దాన్ని జిఐడి యొక్క విభాగము ఎందుకు ధృవీకరించలేదు? ఎందుకు ఆయన యొక్క పర్యటనలలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాల మీదన ఆయన పర్యటించబోతున్నాడు, ఈ అంశాల మీదన మీటింగ్ జరగబోతుంది, తద్వారా రాష్ట్ర ప్రజలకు ఇంత మేలు జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద, అందరి మీద, ఈ రాష్ట్ర ప్రజల ఉందని
నేను మరోమారు మనవి చేస్తూ చంద్రబాబు రహస్య పర్యటనలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యటన విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం ఏమిటని రాజకీయ మేధావి వర్గాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కూడా రహస్యంగా విదేశాలకు వెళ్లటంపై కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. రహస్య పర్యటనలపై వస్తున్న విమర్శలని టీడీపీ నేతలు గుడ్డిగా సమర్థించుకోవటం తప్ప తాము ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని మర్చిపోవటం ఏపీ రాజకీయాల్లో పతనమైన విలువలకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.